నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 41. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ స్వామివారి గురించి క్రమంగా జనబాహుళ్యానికి తెలియడం మొదలైంది. ఎవరో ఒక యోగి ఇలా మొగలిచెర్ల గ్రామం సమీపంలో ఆశ్రమం నిర్మించుకుంటున్నారని, అందుకు శ్రీధర్రావు గారి దంపతులతో పాటు మరికొందరు సహకారం అందిస్తూ ఉన్నారని నలుగురు అనుకోవడం ప్రారంభమైంది. శ్రీ స్వామివారి అన్నడు మహిమలు చూపడానికి ఇష్టపడేవారు కాదు. ఎవరైనా ఆయన్ని సంప్రదిస్తే చాలా తేలికగా ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు అని చెప్పి పంపించేసేవారు. అలా కోరికలతో వచ్చిన వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా ఒప్పుకునేవారు కాదు స్వామివారు. ఎంత దగ్గర వాళ్ళైనా తన ధ్యానం ముగిసిన తర్వాతే వారితో ముచ్చటించేవారు. మితాహారం, మితభాషణం ఈ రెండింటినీ స్వామివారు పాటించేవారు. జనవరి నెలలో సంక్రాంతి పండుగ దాటిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం వేళ శ్రీధర్రావు గారి ఇంటికి నెల్లూరు నుంచి 2 వ్యక్తులు వచ్చారు. అందులో ఒక ఆయన సంస్కృత ఆంధ్రములు రెండింటిలోనూ పాండిత్యం గలవారు. అసువుగా ఛందోబద్ధంగా పద్యములు చెప్పగలరు. అష్టావధానం చేసిన అనుభవం కూడా ఉంది. చాలా పురాణాలు, ఇతిహాసాల మీద మంచి పట్టు ఉంది. ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్నవారు వారు. ఇవన్నీ కాకుండా శ్రీధర్రావు గారి దంపతులకు దూరపు చుట్టరకం కూడా ఉంది. ప్రభావతి గారు ఆయన్ని బాబాయ్ గారు అని పిలిచేవారు. రెండవ వ్యక్తి ఆ పండితుడికి చేదోడుగా వచ్చాడు. శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టారు. భోజనం చేసిన తర్వాత ఆ పెద్ద ఆయన కుశల ప్రశ్నల పరంపర ముగించి ఇలా అన్నారు. శ్రీధర, ఎవరో ఒక స్వామిని మీరు ఇక్కడికి తీసుకొచ్చారట కదా, ఆయనకు ఆశ్రమం కట్టుకోవడానికి పొలం కూడా ఇచ్చావట. మీ దంపతులు ఆయన్ని పడిపడి మొక్కుతున్నారంట మన వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. ఒకసారి మిమ్మల్ని చూసి విషయం కనుక్కొని ఆ స్వామిని కూడా చూసి ఏ పాటి వేదాంతం చెబుతాడో విని వెళ్ళాలని వచ్చానని అన్నారు అతను. ఆయన మాటల్లో హేళన, వ్యంగ్యం ఎక్కువగా కనిపించాయి. ఆ దంపతులకు ప్రభావతి గారు ఉండబట్టలేక, ఏదోలే బాబాయ్ గారు, మేము ఆయన మహానుభావుడు అనుకుంటున్నాం. మా పూర్వపుణ్యం కొద్దీ ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది. మా తృప్తి కోసం మేము చేసుకుంటున్నామని అన్నారు. అప్పుడు అతను ఇలా అన్నాడు, ఇప్పుడు వెళదామా, ఆయన్ని చూడాలని ఉంది అన్నారా వచ్చిన పండితులు. శ్రీధర్రావు గారు ఆసరికే బండి సిద్ధం చేయమని పనివాడికి పురమాయించారు. ప్రభావతి గారికి మాత్రం వీళ్ళను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకెళ్లడం సుతారాము ఇష్టం లేదు. అక్కడ శ్రీ స్వామివారిని కించపరిచినట్లు హేళనగా మాట్లాడితే శ్రీ స్వామివారు నొచ్చుకుంటారేమో, తమ మీద చెడుగా భావిస్తారేమో అని ఆవిడ ఆలోచన. ఆ మాట మెల్లిగా శ్రీధర్రావు గారితో పక్కకు పిలిచి అనేశారు కూడా. శ్రీధర్రావు గారు మాత్రం నిబ్బరంగా ఇలా అన్నారు, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. స్వామివారు అన్నీ సరిచేసుకోగలరా ప్రభావతి అని అన్నారు. ప్రభావతి గారు లోపల పూజ గదిలోకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారం చేసుకొని వచ్చి బండి ఎక్కారు. మొగలిచెర్ల ఇంటి వద్ద నుంచి బండిలో శ్రీ స్వామివారి ఆశ్రమం నిర్మించుకుంటున్న పకీరు మాన్యానికి దాదాపు 30 గంట ప్రయాణం. దారిలో తమకు శ్రీ స్వామివారు ఎలా పరిచయమైంది, తదనంతర పరిణామాలు అన్నీ క్లుప్తంగా శ్రీధర్రావు గారు వారికి, ఆ పండితుడికి వివరించి చెప్పారు. అతను అంతా విని, బాగా తెలివిగల వాళ్ళం అని తలపోసేవారు కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తుంటారు. సరేలే, కాలమహిమ అన్నారు ఆ పండితుడు. అంతటితో ఊరుకోలేదు. దొంగ స్వాములు, కుహానా యోగులు ఇలా తనకు తెలిసిన వాళ్ళ గురించి ఒక చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చాడు అతను. మొత్తం మీద శ్రీ స్వామివారిని నమ్మి ఈ దంపతులు తప్పు చేశారని అతని వాదన ముగించాడు. బండి పకీరమాన్యం చేరింది. సమయం సాయంత్రం 4 గంటలైంది. బండి దిగి నలుగురు శ్రీ స్వామివారు ఉన్న పూరిపాక దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో స్వామివారు పద్మాసనం వేసుకొని నిటారుగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. తూర్పు ముఖంగా ఉన్న ఆ పాకలో ఉత్తరాభిముఖంగా శ్రీ స్వామివారు నిశ్చలముగా కూర్చొని ఉన్నారు. శ్రీధర్రావు గారు
పాక బయట నుంచే నమస్కారం చేశారు. ఈ లోపల గొట్టిగుండాల గ్రామం నుంచి ఆశ్రమ నిర్మాణం చేస్తున్న మేరాశెట్టి దంపతులు కూడా నడుచుకుంటూ అక్కడికి చేరారు. సుమారు 13 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన ఆ దంపతులు కూడా బయట నుంచే స్వామివారికి నమస్కారం చేసుకుని ఒక పక్కగా నిలబడ్డారు. ఒక అరగంట కాలం గడిచిన తర్వాత శ్రీ స్వామివారు సమాధి స్థితి నుంచి లేచారు. పూరిపాక బయటకు వచ్చి అందరినీ చూసి, మీరొచ్చి చాలా సమయం గడిచిందా అని అన్నారు. ఒక అరగంట అయిందని శ్రీధర్రావు గారు చెప్పారు. ఏమయ్యా, చాలా దూరం నుండి వచ్చినట్లున్నారే, బాగున్నారా అన్నారు ఆ పండితుల వారి వైపు చూసి. ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవారిలా శ్రీ స్వామివారు అలా చనువుగా పలకరించడం వల్ల శ్రీధర్రావు గారి దంపతులు ఒకంత ఆశ్చర్యం కలిగించింది. స్వామివారు ఇలా పలకరించారు వారిని. ఏమయ్యా, చాలా దూరం నుంచి వచ్చినట్లున్నారే, బాగున్నారా అని ఆ పండితుల్ని పలకరించారు. మొగలిచర్ల గ్రామం చేరింది మొదలు తన పాండిత్యం గురించి, దొంగ సాధువులు, కుహానా యోగుల గురించి, అన్నిటికీ మించి శ్రీధర్రావు గారి దంపతుల తెలివి తక్కువతనం గురించి అనర్గళంగా మాట్లాడుతూ శ్రీ స్వామివారిని కలిసి ఆయనలో విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని తపన పడుతున్న ఆ పండితుల వారు శ్రీ స్వామివారిని చూసిన మరుక్షణము నుంచి నిర్ఘాంతపోయి ఉన్నారు. శ్రీ స్వామివారు చల్లని చూపుతో ఏదో తెలియని మహత్తు దాగి ఉందని ఆయనకు తోచింది. ఆయన శరీరం ఒకానొక జలధరింపు గురవడం స్పష్టంగా తెలుస్తుంది. తనకెదురుగా త్రిమూర్తి అవతారుడైన ఆ దత్తాత్రేయుడే దిగంబరంగా నిలబడి నవ్వుతున్నట్లుగా ఆ పండితుడి వారికి అనిపించింది. అప్రయత్నంగా 2 చేతులు జోడించి నమస్కారం చేశారు. శ్రీ స్వామివారు ఈ ప్రశ్న అడిగి మళ్ళీ పాక లోపలికి వెళ్ళి మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. ముందుగా మేరాశెట్టి దంపతులు, తర్వాత పండితుల వారు, చివరగా శ్రీధర్రావు, ప్రభావతి గారు పాకలోకి వెళ్ళి శ్రీ స్వామివారికి ఎదురుగా బల్ల మీద కూర్చున్నారు. రేపటి నుంచి ఇంకొక 2-3 పని వాళ్ళని ఎక్కువ పెట్టండి మేరాశెట్టి గారు, పని త్వరగా చేయిద్దాం, ఆశ్రమం తొందరగా పూర్తి కావాలి అని మేరాశెట్టి గారికి శ్రీ స్వామివారు ఆదేశం ఇచ్చారు. మేరాశెట్టి గారు ఇలా అన్నారు. అలాగే స్వామి అని అన్నారు. స్వామివారు ఇలా అన్నారు. చాలా ప్రయాసపడి వచ్చారు, పుట్టెడు సందేహాలతో వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ రావడం దేనికోసం? పాండిత్యాన్ని నా మీద ప్రయోగం చేయడానికేనా? సరే కానివ్వండి. ఒక్క ప్రశ్న అడుగుతాను. నన్ను తెలుసుకుందామని వచ్చావా, లేక నిన్ను నువ్వు తెలుసుకుందామని వచ్చావా అని ఏకవచనంతో సంబోధిస్తూ అడిగారు ఆ పండితుడిని స్వామివారు. ఆ పండితుడే కాదు, శ్రీధర్రావు, ప్రభావతి గారు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈయన మొగలిచర్ల వచ్చేదాకా ఆ దంపతులకు ఆయన వస్తున్న విషయం తెలియదు. అంతేకాక తాము స్వామివారి దగ్గరకు ఇప్పుడు వచ్చే సంగతి తెలియపరచలేదు. ఆయన ఎవరో స్వామివారికి తెలిసే అవకాశమూ లేదు. కానీ శ్రీ స్వామివారి ఒక ముక్కలో ఆ పండితుల వారి మనసులో మాటను బయట పెట్టేశారు. శ్రీ స్వామివారు నిశ్చలంగా కూర్చొని చిరునవ్వుతో ఆయన వైపు చూడసాగారు. అప్పటిదాకా శ్రీ స్వామివారికి ఎదురుగా కూర్చొని ఉన్న ఆ పండితుల వారు చప్పున లేచి నిలబడి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఇలా అన్నారు. స్వామి, నన్ను మన్నించండి, అహంకరించాను అంటూ స్వామివారి పాదాలకు తన చేతులు తగలకుండా కొద్దిగా ఎడమగా ఆనించి శిరస్సును వంచి నిలబడ్డారు. శ్రీ స్వామివారు తన కుడి చేత్తో వారి తలపై తాకి ఆశీర్వదించి, తెలుసుకోవలసింది చాలా ఉంది, ఇప్పటికైనా సమయం మించిపోలేదు, అహం తొలగించుకుంటే శరణాగతి సాధ్యమవుతుంది అన్నారు. శ్రీధర్రావు గారు దంపతుల వైపు తిరిగి, ఇక్కడికి వచ్చి మంచి పని చేశారు, పొద్దు పోకముందే మళ్ళీ బయలుదేరండి, శుభం జరుగుతుంది అన్నారు స్వామివారు. మీరాశెట్టి దంపతులు తాము కొద్దిసేపు అక్కడ ఉండి పని పురోగతి చూసుకొని రాత్రికి మొగలిచర్ల వస్తామని చెప్పి పక్కకు వెళ్ళిపోయారు. శ్రీధర్రావు, ప్రభావతి గారు ఆ పండితుల వారు తిరిగి బండిలో కూర్చొని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. అప్పుడు ఆ పండితుల వారు ఇలా అన్నారు. అమ్మాయి, నేను తొందరపడ్డానమ్మా. శ్రీధర, మీరిద్దరూ అదృష్టవంతులు. ఆయన సిద్ధపురుషుడు, సామాన్యుడు కాదు. ఎంత సులభంగా నాకు బోధ చేశారు. అన్ని అనర్థాలకు మూలమైన అహం నిర్మూలించుకోమన్నారు. ఇది నాకు గర్వభంగం కాదమ్మా, నాకు ఇది ఉపదేశం. మీరు శరణాగతి చెందారు, అందుకే ఆ మహానుభావుడు సేవ చేసుకునే భాగ్యం మీకు కలిగింది. ఆశ్రమం నిర్మిస్తున్న మీరాశెట్టి దంపతులకు ఎంత పుణ్యమో కదా అని అన్నారు అతను. ఆయన కళ్ళ నుంచి అశ్రువులు ధారగా కారుతున్నాయి ఆ పండితుని కంటి నుంచి. దారి పొడుగునా శ్రీ స్వామివారి గురించే తలుచుకుంటూ పొంగిపోయారు. ఆ రాత్రికి శ్రీధర్రావు గారి ఇంటిలోనే గడిపి తెల్లవారి తిరిగి నెల్లూరు వెళ్ళిపోయారు. అంత పెద్ద పండితుడు తమ ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళడం శ్రీధర్రావు, ప్రభావతి గారులకు సంతోషం కలుగజేసింది. ఓం నారాయణ. ఆది నారాయణ.